హే ఆల్, ఇవాళ నేను ఇంకొక ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. నేను ఇంతకు ముందు బెర్రీ షేక్ రెసిపీ చూపించా కదా, దానికి ఇది సిమిలరే విత్ ఫ్యూ ఎక్స్ట్రా యాడెడ్ ఇంగ్రీడియంట్స్. చాలా మంది ఇది హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ కి మంచిదని తాగుతారు, బట్ నాకు పర్సనల్ గా ఇది తాగడం స్టార్ట్ చేశాక లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గింది. సో లోవర్ బ్యాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ తాగితే మంచిదే. సో దీనికి ఏం చేయాలంటే 4 డిఫరెంట్ కంటైనర్స్ తీసుకోండి. 4 ఎందుకు తీసుకోవాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ దాంట్లో చియా సీడ్స్ వేసి వాటర్ వేసి నానబెట్టండి. 2 టీ స్పూన్స్ వేయాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో 2 జీడిపప్పులు, ఒక అక్రోట్, 4 బాదాము, ఒక పెకాన్ అంటే హాఫ్ పెకాన్స్ 2, 5 పిస్తా పప్పులు, 2 బ్రెజిల్ నట్స్, 5 పీనట్స్ వేసుకోవాలి. ఇంకొక గిన్నెలో 1 టీ స్పూన్ పంకిన్ సీడ్స్, ఇంకో టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, హెమ్ సీడ్స్, ఫ్లాక్ సీడ్, వాటర్ మెలన్ సీడ్స్ ఇట్లా ఏమున్నా వేసుకోవచ్చు. క్వాంటిటీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా హై క్యాలరీ. ఈ కొన్ని వేస్తేనే ఇది 500 క్యాలరీస్ వచ్చింది. సో ఇంకా ఎక్కువ వేసుకున్నారంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయిపోతారు. సో చూస్ వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కంటైనర్ లో ఒక డేట్, ఒక అంజీర్, మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని నైట్ అంతా నానబెట్టాలి. నెక్స్ట్ డే ఒక మిక్సీ జార్ తీసుకొని చియా సీడ్స్ ఇంకా డేట్స్ ఇంకా అంజీర్ ని వాటర్ తో సహా వేసుకోవాలి. వాటర్ తో పాటు తాగితేనే బెనిఫిట్స్ ఉంటాయి. నట్స్ ఇంకా సీడ్స్ కి వాటర్ డిస్కార్డ్ చేయాలి. అండ్ నట్స్ లో బాదం ఇంకా పీనట్స్ కి చిల్కా తీసేయాలి. ఇవన్నీ తీసి దీన్ని ఇట్లానే బ్లెండ్ చేసుకొని తాగొచ్చు. కానీ నాకు దీని టేస్ట్ అసలు నచ్చలేదు. అందుకే నేను దీంట్లో కొంచెం ప్రోటీన్ పౌడర్ ఇంకా బెర్రీస్ యాడ్ చేశాను. ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది డైలీ తాగితే మనకి 4 hours వరకు ఆగలేదు అండ్ చాలా హెల్దీ. క్వాంటిటీ ముఖ్యం బిగులు. రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్.